ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా ఆయన చల్లని రెక్కల నీడలో మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి జీవము కలిగినటువంటి ఆయన మాటలను ధ్యానించుకోవటానికి మన పట్ల దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే మరణం తర్వాత మరొక బ్రతుకు ఉందా అనే ఒకరోజు క్రీస్తు విజ్ఞాన మహాసభకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి విషయం ఈరోజు ధ్యానించుకుందాం ప్రియులారా. గత నెలలో మనము మనిషి మరణం గురించి మనం ధ్యానించుకున్నాము. మనిషికి మరణం ఎలా వచ్చింది అనే విషయాలు మనం ధ్యానించుకున్నాము. ఈరోజు దాని కంటిన్యూస్గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ప్రియులారా. ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిత్యము మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినములో మరొక దినాన్నిచ్చి కన్న తండ్రి, జీవము కలిగిన మీ మాటలు ధ్యానించుకోవటానికి మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుచుండగా మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించి తండ్రి వాటి ప్రకారము జీవించి మీ యందు స్థిరులుగా కదలని వారిగా నిలబడులాగున మీ కృప చూపుతారని ఈ మీటింగ్ అంతట్లోనైనా ఆది నుండి అంతం వరకు మీ సహాయం అనుగ్రహించి మీకే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరణం తర్వాత మరొక బ్రతుకు నిజమా అనే విషయాన్ని మనము గత నెలలో కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఈరోజు దాని కంటిన్యూస్గా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తా ప్రియులారా. నా సొంత మాటలు చెప్పడానికి మీ దగ్గరికి రాలేదు, కానీ దేవుడు మన కొరకు బైబిల్లో రాయించిన మాటలు, మహాజ్ఞాన సంగతులు, లోకానికి తెలియని విషయాలు, బైబిల్లో మాత్రమే దొరికే మాటలు ప్రియులారా. ఆ మాటలు మీతో పంచుకోవాలనే మీ దగ్గరికి వచ్చాం ప్రియులారా. లోకం అంటుంది ఎలాగో రేపు చనిపోతాము కాబట్టి ఈరోజే తిందాము, బ్రతికున్నప్పుడే 60-70 సంవత్సరాల కాలంలో మనిషి ఆయుష్ కాలంలో మనము తిందాము, త్రాగుదాము, ఎంజాయ్ చేద్దాము అనే ధోరణిలోనే ఈ లోకం బ్రతుకుతుంది ప్రియులారా. కానీ వాస్తవాలు వారికి తెలియదు, లోకానికి తెలియదు. ఎందుకంటే వారు వాస్తవమైన గ్రంథమైనటువంటి బైబిల్ చదవలేదు కనుక మనము వారందరికీ లోకానికి తెలియజేయాలి, అలాగే మనము తెలుసుకోవాలనే దేవుడు ఈ మాటలు మన కోసం ఇచ్చాడు ప్రియులారా. మనిషికి మరణం ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే లాస్ట్ మంత్లో మీకు తెలియజేశాను, కొంచెం మీకు వివరణ ఇస్తా ప్రియులారా. మనిషిని దేవుడు మొట్టమొదటిగా చేసింది అమరత్వం కలిగినటువంటి ఆదాముగా దేవుడు సృష్టించాడు ప్రియులారా. అంటే నిత్యము జీవించేవాడిగా దేవుడు మనిషిని సృష్టించాడు. ఎలా చెప్పగలరు అని మీరంటే ప్రియులారా, దేవుని మాటలే. దేవుడు ఏం చెప్పాడు? ఆదాము గారిని సృష్టించి దేవుడు ఏం చెప్పాడంటే, నాయనా, ఈ ఏదేను తోటలో ఉన్న ఫలవృక్షములన్నీ నువ్వు తిను, నిరభ్యంతరముగా తిను, కానీ మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం నువ్వు తినద్దు, అవి తింటే నిశ్చయముగా నువ్వు మరణిస్తావు అని అన్నాడు పిల్లారా. అంటే ఇక్కడే మనకు క్లూ దొరికింది. అంటే తింటే మరణిస్తావని చెప్పాడు, కానీ దేవుడు నువ్వు తినకపోయినా మరణిస్తావని దేవుడు చెప్పలేదు. అంటే మనిషి మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలాలను గిన తినకుండా ఉంటే ప్రియులరా, మనిషి ఇప్పటికీ బ్రతికేవాడు, ఆదాము ఇప్పటికీ బతికేవాడు. అంటే ఆదాము అపవాది చేతిలో మోసపోయి తినవద్దన్న పనులు తినేసి ప్రియులరా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అదే మనిషికి మరణం అనేది ప్రారంభమైంది ప్రియులరా. మొట్టమొదటిగా ఇది బైబిల్లోనే రాయబడింది. కానీ మనం ప్రపంచాన్ని అడిగితే లోకం ఏదేదో కారణాలు చెబుతుంది. వారికి క్యాన్సర్ వచ్చి మరణించారండి, లేదంటే వారికి పలానా రోగం వచ్చి చనిపోయారు, లేదంటే వృద్ధాప్యం వచ్చి చనిపోయారు అనుకుంటారే కానీ అసలు మరణం అనేది ఈ లోకంలోనికి ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా పాపము చేసి మనిషి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒకవేళ పాపం అనేది ఈయన చెయ్యకపోతే, పాపం అంటే ఇంకా మరేదో అని కాదు, దేవుని ఆజ్ఞను మీరటమే. దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆ మాటలను పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం చూడు, మన ఆలోచనలకు మనం చోటిస్తాం చూడు, అదే పాపం ప్రియులారా. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆ రోజు ఆదాము గారు అతిక్రమించాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రియులారా.
అందుకే ఆదాము నుండి వచ్చిన వారము గనకనే మనము ప్రతి ఒక్కరిని మరణం వెళ్తుంది. ఇది మీ దృష్టిలో పెట్టుకుని పిల్లారా. ఇవన్నీ లాస్ట్ మంత్లో మీకు తెలియజేశాను. మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు అనేవాడు ఈ భూమి మీద లేడు. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. అది కేవలము పాపం చేస్తున్నాం కాబట్టి పిల్లారా. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు, మరి మరణం తర్వాత బ్రతుకు ఉందా అనే విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్న పిల్లారా. దేవుని సంకల్పము కూడా మీకు తెలియజేశాను. దేవుని సంకల్పం ఏంటంటే ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి. ఒంటరిగా ఉన్న దేవుడు నిజంగా ఆయన ఆలోచన ఎలా ఉందంటే నాకు అనేక మంది పిల్లలు కావాలి అని దేవుని సంకల్పం ప్రియులారా. అది ఏదో భూమి మీదకి నరుడు వచ్చిన తర్వాత ఆలోచించింది కాదు. అసలు ఈ సృష్టి లేక ముందు మన గురించి ఆలోచించాడు దేవుడు. అందుకే ఈ సృష్టి కార్యక్రమం చేయడము ప్రారంభించి సృష్టిని చేసి తర్వాత నరుని చేశాడు ప్రియులారా. ఒకసారి ఆయన సంకల్పం ఒకసారి చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 4-6 వచనాల్లో దేవుని సంకల్పాన్ని అక్కడ రాయించాడు ప్రియులారా. ఒకసారి చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, ఇక్కడ చదువుతుండే యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా, ఎంత ముందుగా అంటే తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, ఎప్పుడు ఎంత ముందుగా అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని ముందుగానే ప్లాన్ చేశాడు పిల్లారా. ముందుగానే ప్లాన్ చేశాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పిల్లారా, దేవుడు పిల్లలు కావాలనుకున్నాడు. ఆయన సృజించాడు నరుణ్ణి, కానీ పాపం చేసి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ విషయం దేవునికి ఆదాము గారిని సృజించక ముందు తెలుసా తెలియదా? ఆలోచించండి ఒకసారి. ఆదాము గారు తప్పు చేస్తాడనే సంగతి దేవునికి తెలుసా తెలియదా? దేవుడు భవిష్యత్తుని ఎరిగినవాడు కదా, తెలియదా? 100% తెలుసు ప్రియులారా. ఆదాము గారు తినవద్దన్న పండు తింటాడు, మరణం కొని తెచ్చుకుంటాడు అనే సంగతి దేవునికి తెలుసు. దేవునికి తెలుసు గనుకనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆదాము ఈ భూమి మీదకి రాకముందే ఒక ప్లాన్ చేశాడు దేవుడు. అదేంటంటే యేసుక్రీస్తుల వారి ద్వారా నేను ప్రతి ఒక్కరిని కుమారులుగా స్వీకరించాలి. మరలా యేసుక్రీస్తుల వారు మధ్యలో ఎందుకు వచ్చారు? ఇదే లింకు ప్రియులారా, ఇదే లింకు. ఎందుకంటే నరుడు పాపం చేస్తాడు, మనిషి పాపం చేస్తాడు, నా పిల్లలు పాపం తప్పు చేస్తారు కనుక వారిని ఎలానైనా సరే మరలా నా దగ్గరికి చేర్చుకోవాలి. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నటువంటి ఈ నరులను మరలా నా దగ్గరికి చేర్చుకోవాలి, వారికి నిత్య జీవం ఇవ్వాలి అనేదే దేవుని సంకల్పం ప్రియులారా. మీరు అనుకోవచ్చు, చెడిపోయిన సమాజం కొరకు దేవుడు ఎందుకు తాపత్రయపడాలి, ఎందుకు ఇలాంటి వారిని కోరుకోవాలనుకోవచ్చు ప్రియులారా. నిజంగా మనమైతే అలానే ఆలోచిస్తాం. దేవుని ప్రేమ ఇందులోనే దాగి ఉంది. చెడిపోయినా సరే మనల్ని కావాలని కోరుకునే గొప్ప తండ్రి మన పరలోకపు తండ్రి దేవుడు ప్రియులారా. మనిషి చెడిపోతాడని తెలుసు, పాపములు చేసి నిజంగా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడని తెలుసు. అయినా సరే మన మీద ఆయన ప్రేమ మాత్రము తగ్గలేదు ప్రియులారా. ముందుగానే సిద్ధపరిచాడు, ముందుగానే ఊహించాడు. వీరు తప్పు చేస్తారని తెలుసు, వీరిని ఎలా తన దగ్గరికి చేర్చుకోవాలో కూడా ప్లాన్ చేశాడు ప్రియులారా. నిజంగా ఒక తల్లి, మనం ఆలోచిస్తే ఒక తల్లి ప్రియులారా, తన కుమారుడు బయటికి వెళ్ళి ఆటలాడి తన దుస్తులు పాడు చేసుకుంటాడు, కొత్త దుస్తులు వేస్తే పాడు చేసుకుంటాడు అని తెలిసినా కానీ ఆ తల్లి ఏం చేస్తుందంటే అయినా సరే తన కుమారుడు బాగుండాలా, చూడటానికి చక్కగా ఉండాలా, మంచి డ్రెస్ వేయాలని తన కుమారునికి డ్రెస్ వేస్తుంది పిల్లారా. మరి తల్లికి తెలియదా ఆ పిల్లవాడు పాడు చేసుకుంటాడు బట్టలు అని తెలియదా? తెలుసు. అయినా సరే ఆ తల్లి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే నా కుమారుడు ఆ బట్టలు పాడు చేసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళా వాటిని శుభ్రపరచుకుంటాను అని ఆ తల్లి ఆ పిల్లవానికి మంచి దుస్తులు వేయటానికి ప్రయత్నిస్తుంది ప్రియులారా. అందులో ప్రేమ, పిల్లవాని మీద తల్లికున్న ప్రేమ ప్రియులారా. అలానే ప్రియులారా, తల్లిదండ్రులుగా మనము ఈ సమాజాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో ఇలాంటి చెడిపోయిన సమాజంలో మా పిల్లలు చెడిపోతారేమో. భార్యాభర్తలు ఆలోచించే విధానం ప్రియులారా, ఒకవేళ మాకు పిల్లలు కలిగితే ఈ సమాజాన్ని చూసి పాడైపోతారేమో, ఎలా అని మనం ఆలోచించినప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? మన పిల్లవాళ్ళు ఒకవేళ సమాజం పాడైనా నా పిల్లవాడిని నేను సరిగా నేర్పుతాను, నా పిల్లవాడిని సక్రమంగా పెంచుకుంటాను, పాపం లోకంలో ఉన్నా సరే నాకు పిల్లలు కావాలి అని ఒక తల్లిదండ్రులు ఆలోచిస్తారు పిల్లారా.
దీనినే ప్రేమ అంటారు పిల్లరా. ప్రేమతో నిజంగా తన పిల్లవాడు చెడిపోతాడని తెలిసినా కానీ నేను బాగు చేసుకుంటాను అనే నమ్మకము తల్లిదండ్రుల్లో ఉంటుంది పిల్లరా. అందుకే పిల్లలు కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అందుకే పిల్లలు వారు తప్పు చేసినా సరే వారిని విడిచిపెట్టాలనుకోరు. వారిని సరిదిద్ది సక్రమైన మార్గంలో పెట్టి నిజంగా మంచివారికి తీర్చిదిద్దాలనే ప్రయత్నపడతారు పిల్లరా తల్లిదండ్రులు. దానినే ప్రేమ అంటారు పిల్లరా. మరొక ఉదాహరణ మీకు చెబుతా. నిజంగా ఈ లోకంలో మనిషి చేసే ప్రయత్నాలలో ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను పిల్లరా. ఒక కారు కంపెనీ మనం చూసామనుకో, హోండా కంపెనీ ఉంది. ఆ కంపెనీ కారు తయారు చేసి మార్కెట్లోకి వదులుతుంది. మార్కెట్లోకి వదిలేసి అవి అమ్ముకుంటారు పిల్లరా. మరి తయారు చేసిన కారు ఎప్పుడు రిపేర్స్కి రాదా? ఆగిపోతుంది. రిపేర్స్కి వస్తుంది. ఎన్నోసార్లు ట్రబుల్ ఇస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కార్లు అయితే మేము ఎందుకు కొన్నాను రా బాబు ఈ కారు అని బాధపడతాడు కూడా మనిషి. అంటే కంపెనీ వాడికి తెలుసు ఈ కారు డ్యామేజ్ అవుతుంది, లేదంటే ఈ కారుకు ప్రాబ్లమ్స్ వస్తాయనే సంగతి తెలుసు. ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినంత మాత్రాన అవి తయారు చేయడం మానేస్తున్నాడా? లేదు. ఎందుకు మానేయటం లేదంటే ప్రియులారా, ఆ కంపెనీ వాడికి తెలుసు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో, ఎలా నడిపించాలో తిరిగి అనేది ఆ కంపెనీ వాడికి తెలుసు ప్రియులారా. ఎందుకు నేను ఈ విషయం తెలియజేస్తున్నానంటే ప్రియులారా, నిజంగా ఒక మనిషి భూమి మీద ఒక కంపెనీ పెట్టుకొని ఒక వస్తువును తయారు చేసుకొని దాన్ని మార్కెట్లోకి పంపించి దాన్ని అమ్ముకుంటున్న ఒక మనిషికే చెడిపోయినటువంటి తన వస్తువును బాగు చేసుకొని ఉపయోగించగలిగినప్పుడు, ముల్లోకాలు ఏలుతున్నటువంటి మన పరలోకపు కన్న తండ్రి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, బ్రతుకునిచ్చినటువంటి దేవుడు తన పిల్లలు తన బ్రతుకును పాడు చేసుకుంటే బాగు చేయలేడా? ఆలోచించండి ప్రియులారా. తన పిల్లలు తమ బ్రతుకును పాడు చేసుకుంటున్నప్పుడు, పాపములతో మరణాన్ని కొని తెచ్చుకున్నప్పుడు ఆ బ్రతుకును మరలా తిరిగి ఇవ్వలేడా ప్రియులారా? ఇవ్వగలడు. ఒక మనిషికే నిజంగా తాను చేసిన వస్తువుల మీద అధికారం కలిగి దాని ప్రాబ్లం సాల్వ్ చేయగలిగినప్పుడు నిజంగా సృష్టికర్త అయిన దేవుడు మన బ్రతుకును బాగు చేయగలడు. మనము మరణించినా మరలా బ్రతుకు ఇవ్వగలడు ప్రియులారా. నిజంగా సృష్టిలో దేవుడు ఎన్నో ఉదాహరణలు పెట్టాడు మనిషి నమ్మాలని, మనిషి దేవుని నమ్మి దేవుని దగ్గరికి రావాలని. కానీ మనిషి నమ్మటం లేదు, దేవుని నమ్మటం లేదు. ప్రతి మనిషిని నమ్ముతాడు, ప్రతి అధికారిని నమ్ముతాడు, ప్రతి నాయకుడిని నమ్ముతాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు నాకేం చేశాడండి, నాకేం చేయలేదు, దేవుడు నాకు చూపించండి అప్పుడు నేను నమ్ముతాను అంటారు పిల్లరా. నిజంగా అమాయక లోకము. దేవుడు నిజంగా బుద్ధి జ్ఞానము మనిషికి పెట్టినా అన్ని విషయాల్లో తన తెలివిని ఉపయోగిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మందమతి అయిపోతున్నాడు పిల్లారా. ఆలోచించటం లేదు. నిజంగా మీరైనా దేవుని నమ్మండి పిల్లారా. దేవుడు నిజంగా అన్యాయస్తుడు కాదు. మనిషి అన్యాయస్తుడు, మనిషి అక్రమకారుడు, మనిషి మోసం చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు మోసం చేయడు పిల్లారా. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట రాయించాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 118 అధ్యాయం పిల్లారా. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. కీర్తనల గ్రంథము 118, 8-9 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయించాడు పిల్లరా. ఒకసారి చూడండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని నమ్ముకొనుట కంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే రాజులైనా మోసం చేస్తారు, మనుషులైనా మోసం చేస్తారు. దేవుడు ఎప్పుడు చరిత్రలో ఒక విషయంలో కూడా మనిషి చూపించలేడు దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు నిజంగా మోసం చేశాడని ఎవరు చూపించలేరు. వీళ్ళు చెబుతారు అర్థం కాక. తన కుమారుడు చనిపోగానే కొంతమంది తల్లులు ఏమనంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా కుమారుని ఎత్తుకొని పోవాలనా, లోకంలో ఎంతమందో కుమారులు ఉన్నప్పుడు వారిని కాకుండా నా కుమారుని ఎత్తుకొని పోవాలనా అని ఒక తల్లి వేదన పడుతూ రోధిస్తుంటది. తల్లికి అర్థం కాలేదు, దేవుని ప్రేమ అర్థం కాలేదు కనుకనే పాపము ఆమె రోధిస్తుంది. ఎందుకంటే కుమారుని పోగొట్టుకుంది కనుక. దేవుని జ్ఞానం ఉంటే అలా రోధించరు, దేవుని జ్ఞానం లేదు కనుకనే పాపం వాళ్ళు అలా రోధిస్తారు ప్రియులారా. దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేసినట్టు ఎవరైనా చూపించగలరంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు చూపించలేడు ప్రియులారా. దేవుని వలనే ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తున్నాము, ఆయన వలనే మనం చలిస్తున్నాము, ఆయన వలనే మనం బ్రతుకుతున్నాము. ఆయన అన్యాయం చేయడం ఏంటి? బైబిల్లో చూడండి ఒక మాట రాయించాడు ప్రియులారా. యోబు గ్రంథం మనం చూస్తే 34వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.
దేవుడు అన్యాయం ఎవ్వరికి చేయడు ప్రియులారా, ఎవ్వరికి చేయడు. 12వ వచనంలో కూడా చూస్తే దేవుడు ఏ మాత్రం దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. న్యాయము తప్పడు ఆయన. మనలోనే లోపాలు ఉంటాయి, మనలోనే అబద్ధాలు ఉంటాయి, మనలోనే మోసం ఉంటుంది, అన్యాయం ఉంటుంది ప్రియులారా. మనిషిలో, దేవునిలో ఎప్పుడు ఉన్నది ప్రియులారా. అలాంటి కన్న తండ్రి, గొప్ప తండ్రికి మనము పిల్లలము. నిజంగా గర్వించాలా, ఆయన కోరుకున్న విధంగా మనం బ్రతకాలా, ఆనందించాలా. మన తండ్రి గొప్ప తండ్రిని ప్రియులరా. అంత గొప్ప తండ్రికి పిల్లలైనప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించండి. కాబట్టి మనుషులను కాదు నమ్మవలసింది. మనుషులు చెబుతారు రేపు మనం చనిపోతాము, ఎలా చనిపోతున్నాం కనుక ఈ రోజే తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దాము, మరణించిన తర్వాత నీకు ఏ బ్రతుకు లేదు బాబు అని లోకం చెబుతుంది. లోకం చెప్పిన మాట నమ్మకండి, దేవుడు చెప్పిన మాట నమ్మండి ప్రియులారా. మనుషులు చెప్పిన మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు మనం నమ్మాలి. దేవుడు ఈ మనిషిని నమ్మించటం కొరకు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మనమందరము దేవుని పిల్లలము. ఆయన గర్భం నుండి వచ్చిన వారిమే ప్రియులారా. మనమందరము దేవుని పిల్లలము. ఆయన పిల్లలను నమ్మించడం కొరకు ఆయన చేసిన ప్రయత్నాలు ఎన్నెన్నో, ఒకటా రెండా, ప్రతి విషయంలో ఆయన తన పిల్లలను నమ్మించడం కొరకు ఎన్నో ఉదాహరణలు ఈ ప్రకృతిలో పెట్టాడు పిల్లారా. ప్రకృతిలో పెట్టినా మనిషి ఆలోచించటం లేదు, ఆ ప్రకృతిని అనుభవించడం నేర్చుకున్నాడు. కానీ ఆ ప్రకృతి నేర్పుతున్న పాఠాలు, దేవుని పాఠాలు మనిషికి అర్థం కావటం లేదు పిల్లారా. మీకు అర్థం చేయించే విధంగా 2 ఉదాహరణలు చెబుతా. మనిషికి భూమి మీద నిజంగా మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉందా అని తెలియజేసే 2 ఉదాహరణలు మీకు తెలియజేస్తా. ప్రకృతిలో జరిగేవి, ప్రకృతిలో మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మీకు తెలియజేస్తా పిల్లారా. గోధుమ గింజ మీకు తెలుసు కదా పిల్లారా. గోధుమ గింజ లేదంటే మన ప్రాంతాల్లో వరి ఎక్కువ వేస్తాము. వరి గింజలు మనకు తెలుసు. ఆ వరి గింజ మనము ఏం చేస్తామంటే, ఆ వరి గింజలు రైతు కష్టపడి పొలము దున్నేసి సదును చేసి పొలంలో నాటుతాడు పిల్లారా. వరి గింజను మాత్రమే నాటుతాడు. ఆ ఒరిగింజ ఆ భూమిలో పడిన తర్వాత ఏమవుతుందో తెలుసా? భూమిలో పడిన ఒరిగింజ మరణించి మరలా తిరిగి మొక్కగా బ్రతుకుతుంది ప్రియులారా. తిరిగి మొక్కగా బ్రతుకుతుంది. ఇది ప్రతి నిత్యము మన కళ్ళ ఎదుట జరుగుతుంది. మనం ఏ రోజు మొక్కను నాటడం లేదు. వరి గింజను మొదట భూమిలో నాటుతున్నాము. ఆ భూమిలో పడినటువంటి గింజ, మరణించినటువంటి ఆ గింజ మరలా బ్రతుకుతుంది ప్రియులారా. ఎవరు బ్రతికిస్తున్నారు? వరి గింజను బ్రతికిచ్చేది దేవుడే. ఆ వరి గింజను ఇచ్చింది ఎందుకు? మనకు సేవ చేయడం కొరకు, మనకు ఆహారంగా మనకు దేవుడు ఆ వరిని లేదంటే గోధుమలను, ఈ సృష్టిలో ప్రతిదీ ఏ గింజనైనా ఇచ్చింది దేవుడు మన కొరకే ప్రియులరా. ఒకసారి ఈ మాట బైబిల్లో నుంచి చూడండి. ఇది నా మాట కాదు, బైబిల్లో రాయించిన మాట, ప్రకృతిలో జరుగుతున్న సత్యము ప్రియులరా. ఒకసారి బైబిల్ చూడండి. యేసు ప్రభులు వారు పలికినటువంటి సత్యము ప్రియులరా. ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము ఒకసారి చూడండి ప్రియులారా. ప్రభువు పలుకుతున్న మాటలు ఏమంటున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక వాస్తవం తెలియజేస్తుండు. నువ్వు విత్తిన గింజ భూమిలో పడి ఏమవుతుందో తెలుసా? అది చనిపోతుంది. చనిపోయి మరలా మొక్కగా పెరుగుతుంది. మొక్కగా వచ్చి విస్తారమైనటువంటి గింజను నీకు ఇస్తుంది. ఒకే ఒక ఒరిగింజను మనం వేస్తే ఆ ఒక ఒరిగింజ నుంచి ఎన్ని గింజలు వస్తున్నాయో చూడండి. చాలా గింజలు. సపోజ్ మనము ఒక బస్తా గింజలు మనము భూమిలో నాటితే దాని నుంచి రైతు ఎంత సంపాదించుకుంటాడు? 20 బస్తాలని లేదా ఎన్నో. అంటే కొన్ని గింజల నుంచి ఇన్ని విస్తారమైనటువంటి గింజలు ఎలా వస్తున్నాయి? దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. ఆ మొక్కకు లేదంటే నువ్వు విత్తిన గింజకు మరలా బ్రతుకునిచ్చింది దేవుడే ప్రియులారా. ఆ మొక్కను చూసైనా లేదంటే ఆ గింజను చూసైనా నువ్వు తెలుసుకుంటావని, మరణమే నీకు ముగింపు కాదని నువ్వు తెలుసుకుంటావని దేవుడు ప్రకృతిలో నీ కళ్ళ ఎదుట జరిగిస్తున్నాడు ప్రియులారా. రైతు కష్టపడి తన గింజలను కూర్చుకొని అన్ని అమ్ముకొని తనకు తినటానికి కొన్ని దాచిపెట్టుకొని మరికొన్ని నెక్స్ట్ ఇయర్ నేను పొలం వేయాలంటే కొన్ని గింజలు నేను దాచిపెట్టుకుంటాను అని దాచిపెట్టుకుంటాడు ప్రియులారా. మరి గింజల్నే ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? మొక్కలను దాచిపెట్టుకోవచ్చు కదా ప్రియులారా. గింజలు దాచిపెట్టుకొని అవి చనిపోయి భూమిలో పడి చనిపోయిన తర్వాత మరలా విస్తారంగా ఫలాలను ఇస్తాయి ప్రియులారా. విస్తారంగా ఫలాలు ఇస్తాయి. నిజంగా ప్రకృతిలో దేవుడు పెట్టిన వాస్తవం ఇది. మన కళ్ళ ముందు నిత్యము మనం చూస్తున్నటువంటి వాస్తవం ప్రియులారా. ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈ విషయము? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించటం లేదు. నిజంగా చనిపోతేనే ఇంకా మనకు బ్రతుకు లేదు కాబట్టి ఇక్కడే సంతోషిద్దాము, ఆనందిద్దాము, ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది ప్రియులారా. మీరు అలా ఉండకూడదు.
మీరు ఈ ప్రకృతిని చూసైనా, దేవుడు పెట్టినటువంటి ఈ ప్రకృతిని చూసైనా నేర్చుకోవాలా, వాస్తవాలను తెలుసుకోవాలా ప్రియులారా. మరొక ఎగ్జాంపుల్ తెలియజేస్తా ప్రియులారా. గొంగళి పురుగును చూసి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరిని ఇష్టపడము. దాన్ని ముట్టుకోవటానికి కూడా మనం ఇష్టపడము. దాన్ని చూసి భయపడి పరుగులు తీసేవాళ్ళు ఎంతోమంది, పెద్దవాళ్ళు కూడా చాలామంది. నిజంగా ఆ గొంగళి పురుగు చూడగానే అయ్యో అని అసహించుకుంటాము, దాన్ని పట్టుకోవటానికి కూడా ఇష్టపడము ప్రియులారా. కానీ దేవుడు అలాంటి మనం అసహించుకునేటువంటి ఒక గొంగళి పురుగుకు మరలా మరొక జీవితాన్ని ఇస్తున్నాడు తెలుసా. ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు కనపడుతున్నది. ఆ గొంగళి పురుగు నిజంగా నేను అసహ్యంగా ఉన్నాను, నా జీవితం ఎందుకు అని తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. దాని తర్వాత రాబోతున్నటువంటి సీతాకోక చిలుక అందమైన సీతాకోక చిలుకగా మారబోతుందన్న సంగతి దానికి తెలుసు గనుకనే ఆ జీవితం కొరకు కాపాడుకున్నది తన జీవితాన్ని, గొంగళి పురుగు జీవితాన్ని. ఒకరోజు ఒక సీతాకోక చిలుకగా అందరూ నిజంగా ఆనందించి ఆకర్షించే విధంగా తన జీవితాన్ని మార్చుకుంటుంది ప్రియులారా. రూపాంతరం చెందుతుంది. గొంగళి పురుగు నుండి రూపాంతరం చెందుతుంది సీతాకోక చిలుకగా. సీతాకోక చిలుక అంటే ప్రతి ఒక్కరూ మనము దాన్ని పట్టుకోవాలని, దాంతో ఆడుకోవాలనుకుంటారు. చాలా అందంగా ఉంటది కదా ప్రియులారా. ఇవి ప్రకృతిలో మన ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఇవన్నీ మనకు సేవ చేయటానికి, ఒక గింజ అయినా సీతాకోక చిలుకలైనా వేవైనా ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మనిషికి సేవ చేయటం కొరకే దేవుడు కలుగజేశాడు ప్రియులారా. అంటే మనిషికి సేవ చేసే వాటికే, దేవదూతలైనటువంటి వాటికే, లేదంటే ఈ సృష్టికే దేవుడు మరొక బ్రతుకుని ఇస్తున్నప్పుడు ఆయన గర్భం నుండి వచ్చినటువంటి ఆయన పిల్లలమైన మనకు మరొక బ్రతుకు ఇవ్వడని ఎలా చెప్పగలరు పిల్లరా? ఆలోచించండి. మరొక బ్రతుకు లేదని ఎలా చెప్పగలరు? ఆలోచించండి. సృష్టిలో ప్రథముడిగా ఉన్నది ఎవరో తెలిసినా మనమే. ఆయన పిల్లలము, మనమే ప్రథములము, మనమే ముఖ్యులము. మన కొరకే ఈ సృష్టి అంతా దేవుడు చేశాడు. సృష్టి కొరకు మనిషిని చెయ్యలేదు, కానీ ఎప్పుడైతే తనకు పిల్లలు కావాలనుకున్నాడో ఆ మనిషి కొరకే, ఆ మనిషి అనుభవించడం కొరకే ఈ ప్రకృతిని అంతా కలుగజేశాడు ప్రియులారా. సృష్టి కొరకు మనిషిని చేయలేదు. సృష్టి తర్వాత మనిషి భూమి మీదకి రావచ్చు, కానీ దాని వెనక ఉన్న ఆలోచన, దాని వెనక ఉన్న సంకల్పం ఏంటంటే మనిషి కొరకే ఇవన్నీ అని దేవుడు తెలియజేశాడు ప్రియులారా. కాబట్టి ఒక సృష్టిలో ఉన్న జీవులకే దేవుడు మరొక బ్రతుకు ఇస్తున్నప్పుడు మరణించిన తర్వాత నిజంగా ఆయన పిల్లలమైన మనకు మరొక బ్రతుకుని ఇవ్వడా? ఒకవేళ కానీ మీకు ఇంకా డౌట్లు ఉంటే ఈ ప్రకృతిని చూసి పరిశోధించండి ప్రియులారా. ప్రకృతిని చూసి పరిశోధించండి. నిజంగా మనుషుడైనటువంటి ఆదాము గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా, మీకు ఇంకా అర్థమయ్యే విధంగా తెలియజేస్తా ప్రియులారా. దేవుడు మొట్టమొదటి నరుని ఎలా చేశాడు? నేల మంటితో నరుని నిర్మించి అని అంటాడు. నేల మంటితో నరుని నిర్మించాడు. ఒకసారి చూడండి ప్రియులారా మాట. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంభంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి ప్రియులారా. ఒకే వచనమైనా ఇక్కడ 2 భాగాలుగా మనం చూడాలా. ఒకటి ఏంటంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. మొట్టమొదటగా దేవుడు మనిషిని, ఆదాము గారి దేహాన్ని ఆ రోజు నేల మంటితో నిర్మించాడు. ఎలా నిర్మించాడు? ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కళ్ళు, ఈ ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, అలాగే ఈ దేహం లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, ప్రతి అవయవము నిజంగా దేవుడు కలుగజేశాడు ప్రియులారా. ప్రతి అవయవాన్ని కలుగజేశాడు. కలుగజేసిన వెంటనే ఆదాము గారు మాట్లాడలేదు. కలుగజేసిన వెంటనే ఆదాము గారు చూడలేకపోయాడు. కలుగజేసిన వెంటనే, నిర్మించిన వెంటనే ఆదాము గారు నడవలేకపోయాడు, పని చెయ్యలేకపోయాడు ప్రియులారా. ఏది తినలేకపోయాడు. నేల మంటితో నిర్మించినటువంటి ఆదాము గారి దేహము పని చేయలేదప్పుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రియులారా, ఒక శవములాగా ఉంది ఆ బాడీ. అప్పుడు ఒక శవములాగా ఉంది. అలాంటి బాడీలోకి దేవుడు అప్పుడు తనలో నుండి జీవాత్మను పంపగా, జీవవాయువును ఊదగా, అంటే పరమాత్ముడైనటువంటి దేవునిలో నుండి జీవాత్మను పంపించాడు ప్రియులారా. అంటే మహాశక్తిలో నుండి శక్తిని విడిపించి నిజంగా ఆ మట్టి బొమ్మలోనికి, లేదంటే శవముగా పడి ఉన్నటువంటి ఆదాములోనికి ఆ శక్తిని పంపించిన వెంటనే నరుడు జీవాత్మాయను అని రాయించాడు ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు తన శక్తిని ఆదాములోనికి పంపించాడో వెంటనే చూడడం మొదలుపెట్టాడు, నడవడం మొదలుపెట్టాడు, పని చేయడం మొదలుపెట్టాడు. రుచులు, దేవుడు కలుగజేసిన ఫలవృక్షాలను తినడం మొదలుపెట్టాడు, రుచి చూడడం మొదలుపెట్టాడు ప్రియులారా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ప్రియులారా?
దేహంలో అన్ని ఉన్నను ఆ శక్తి, ఆత్మ అనే శక్తి లేకపోతే ఆ దేహం అనేది శవము లాంటిదే. శవము లాంటిదే. ఈ రోజు కూడా మనం చూస్తుంటాము. ఎవరైనా మరణించిన వారి దగ్గరికి వెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రియులారా. బ్రతికున్నప్పుడు అతనికి ఏవైతే ఉన్నాయో, బ్రతికున్నప్పుడు కళ్ళు ఉన్నాయి, బ్రతికున్నప్పుడు చేతులు ఉన్నాయి, పని చేస్తున్నాయి, కళ్ళు పని చేస్తున్నాయి, నోరు పని చేస్తుంది, కాళ్ళు పని చేస్తున్నాయి. ఎప్పుడైతే మరణించాడు అని మనం చెబుతామో అప్పుడు అవే కళ్ళు కలిగినా చూడలేకపోతున్నాడు, అవే చేతులు కలిగినా పట్టుకోలేకపోతున్నాడు, అవే కాళ్ళు కలిగినా నడవలేకపోతున్నాడు, నోరు ఉన్నా రుచి చూడలేకపోతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ దేహమును నడిపించేటువంటి శక్తి అనేది ఆ దేహంలో లేదు. ఆ దేహంలో నుండి వెళ్ళిపోయింది ప్రియులారా. ఆ దేహంలో నుండి వెళ్ళిపోయింది కనుకనే ఆ దేహము పనిచేయటం లేదు, ఆ దేహము నడవటం లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో తెలిసిన అద్భుతమైన మాట ప్రియులారా. ఈ సమాజానికి తెలియదు. మరణం వెనక దాగి ఉన్న రహస్యం అర్థం కాలేదు. మరణం మనిషికి ఎలా వస్తుందో అర్థం కాలేదు ప్రియులారా. దేవుడు మన కొరకు ఈ మహాజ్ఞానం రాయించాడు. మన కొరకు శాస్త్రవేత్తలకు కూడా తెలియనటువంటి మహాజ్ఞాన సంగతులు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. దేవుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట, అద్భుతమైన మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ప్రియులారా. ప్రభువులు వారు పలికిన మాటలు మంచి మాటలు ప్రియులారా. ఒకసారి చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శక్తే దేవునిలో నుంచి విడిపోయి వచ్చినటువంటి శక్తే జీవింపజేస్తున్నది. ఆత్మ అంటే మరి ఏదనుకోదు, మహాశక్తి ప్రియులారా. ఆ శక్తే మనిషిని లేదంటే దేహాన్ని నడిపిస్తున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరము కేవలం నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనమేనా? నిష్ప్రయోజనమే. ఆదాము గారిని దేవుడు నేల మంటితో నిర్మించినప్పుడు అప్పుడు కదలలేకపోయింది, పని చేయలేకపోయింది. అంటే నిష్ప్రయోజనమేనా? ఆత్మ లేకపోతే దేహము నిష్ప్రయోజనమే. ఈరోజు చనిపోయిన వారిని చూసినప్పుడు కూడా ఆ దేహాన్ని మనము దాచిపెట్టుకున్నాము. ఇది మా తండ్రి లేదంటే మా తల్లి, నా కుమారుడు అనేది మనము దాచిపెట్టుకోము ఆ చనిపోయిన దేహాన్ని. ఎందుకంటే ఆ దేహాన్ని నడిపించేటువంటి శక్తి అందులో నుంచి వెళ్ళిపోయింది కనుకనే ఆ దేహం మనకు అవసరం లేదు. ఆ దేహం మనకు అవసరం లేదు, అది పని చేయదు. అందుకే ఆ దేహాన్ని తీసుకెళ్లి మనము మట్టిలో పాతి పెడతాం ప్రియులారా. ఒకవేళ అదే ఆత్మ ఆ దేహంలో ఉంటే, ఆ శక్తి ఆ దేహంలో ఉంటే అది మాట్లాడేది. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే కారణము నాలో ఆత్మ, ఈ దేహాన్ని నడిపించే ఆత్మ ఉంది కనుకనే నేను మీతో మాట్లాడగలుగుతున్నాను ప్రియులారా. మీకు అర్థం అవడానికి కోసం ఇంకో విషయం తెలియజేస్తా. ఇప్పుడు నేను ఇటు మాట్లాడుతుంటే దూరదేశంలో ఉన్నా సరే మీరు నా ముఖాన్ని చూడగలుగుతున్నారు, నా మాటలు వినగలుగుతున్నారు. ఎలా అంటే కరెంటు అనే శక్తి ద్వారా సౌండ్ బాక్సులు పెట్టి సురేష్ వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు కనుకనే, స్క్రీన్ పెట్టి నా ఫోటో చూపిస్తున్నారు కనుకనే చూస్తున్నారు, వింటున్నారు. అదే ఇప్పుడు కరెంటు ఆపేయండి, దాని పవర్ వచ్చేది ఆపేయండి, ఎమ్మటే నా పిక్చర్ మీకు కనపడదు, నా మాటలు మీకు వినపడవు, నా మాటలు మీకు వినపడవు పురిలారా. మరలా ఎప్పుడైతే పవర్ అనేది పంపిస్తారో సౌండ్ బాక్సుల్లోకి, మరలా ఎప్పుడైతే పవర్ పంపిస్తారో స్క్రీన్ పైకి, అప్పుడు స్క్రీన్ మీద నా బొమ్మను చూస్తారు, సౌండ్ బాక్సుల్లో నుంచి నా మాటలు వింటారు పురిలారా. అంటే శక్తి అనేది ప్రధానమైనది. నువ్వు నేను అనేవారు ఎవరో తెలుసా? ఆ మహాశక్తులమే ప్రియులారా. మహాశక్తులము, దేవునిలో నుంచి విడిపోయి వచ్చినటువంటి మహాశక్తులము. దేవుడు ఈ 6 అడుగుల ఆకారంలో దాన్ని పెట్టాడు పిల్లరా. ఈ 6 అడుగుల ఆకారాన్ని చూసి మనము ఏముంది మనము అని అనుకుంటున్నాం పిల్లరా. కానీ దేవుడు ఆ ఆత్మ నివసింపజేయటానికి కట్టినటువంటి ఒక గూడు ఈ దేహం ప్రియులరా. ఈ ఒక గూడు, ఆ గూడులో నుంచి ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో దానినే మరణం అంటున్నాము. ఆ మరణము మనం చేసిన పాపం బట్టి వచ్చింది. బైబిల్లో రాయబడినట్టు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. ధనవంతుడు ఉన్నాడు పిల్లరా. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఒకసారి చూడండి, దేవుడు రాయించాడు ఇంకా అర్థం చేయించడం కొరకు. ఆత్మ వేరు, ఈ దేహం వేరు. మరణం అనేది ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టడమే మరణము అని చెబుతున్నాం ప్రియులారా. ఒకసారి చూడండి, లోకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతున్నా. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ధనవంతుని గురించి చెబుతున్నాడు దేవుడు. బహుగా సుఖపడుచుండేవాడు. ఎందుకు? ధనముంది గనక, అనుభవించడానికి అన్ని ఉన్నాయి కనుకనే బహుగా సుఖపడుచున్నాడు. లాజరును దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడుగు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. నిజంగా దరిద్రుడుగా లాజరు ఉన్నప్పుడు ఆయన కురుపులతో నిండి కుక్కలు వచ్చి నాకుతున్నా
ఆ ధనవంతుని టేబుల్ నుంచి పడుతున్నటువంటి రొట్టె ముక్కలు తీసుకొని తినాలనుకున్నాడు. అంటే ధనవంతుడు క్యారెక్టర్ ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ఎలా ఉందంటే కనీసం జాలి, దయ, కనికరం అనేది కూడా లేదు. అయ్యో పేదవాడు నేను తిన్నాక మిగిలిపోయిన ముక్కలు తింటున్నాడే, కొంచెం ఆహారం పెడదాము అనే ఆలోచన కూడా ఇతనిలో లేదు ప్రియులారా, అనే ఆలోచన కూడా లేదు. అయితే ఒక రోజు రానే వచ్చింది. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు నీకు ధనమున్నా అధికారం ఉన్నా నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగవచ్చు, కానీ ఒక రోజు అనేది దేవుడు సెట్ చేశాడు ప్రతి ఒక్కరికి. ఆ రోజు రాక తప్పదు, అదే మరణ దినము ప్రియులారా. ఆ రోజు రానే వచ్చింది వీరి ఇద్దరికి ప్రియులారా. ఒకసారి చూడండి 22వ వచనం నుంచి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కేకలు వేస్తున్నాడు. మరి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలో బాధపడుచు కేకలు వేస్తున్నాడు అని రాయబడింది కదా. ఇక్కడ మీరు ఆలోచించండి ప్రియులారా, ధనవంతుడు మరణించిన తర్వాత దేహం ఎక్కడ ఉంది? భూమి మీదనే ఉంది. దేహము భూమి మీద ఉన్నప్పుడు కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి? మరణిస్తే మరొక బ్రతుకు లేదు అంటున్నటువంటి సమాజం గురించి నేను ప్రశ్న వేస్తున్న ప్రియులారా. ఒకవేళ మరణమే ముగింపు అనుకుంటే ధనవంతుడైనటువంటి వాడు మరణించాడు. ఇక్కడ నిజంగా మరణించిన మరుక్షణము భూమి మీద ఉన్న శవం మాటలు లేవు. భూమి మీద ఉన్న ఆ ధనవంతుని శవము దేహము మాట్లాడలేదు, కానీ మరొక చాట కేకలు వేస్తున్నాడు. అంటే మరణించిన తర్వాత మరొక బ్రతుకు లేదన్నప్పుడు ఈ మాటలు వినపడకూడదు కదా. తండ్రి అయిన అబ్రహామా, నాకు లాజరు తెలుసు, ఎందుకంటే నా ఇంటి దగ్గరే కూర్చొని ఉండేవాడు, కురుపులతో ఉండేవాడు. ఏ రోజు నేను రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు పాపము, అయినా సరే నా దగ్గర ఉన్నాడు. ఆయన నాకు తెలుసు. ఇప్పుడు ఆయన నెమ్మది పొందుచున్నాడు, నేను ఇక్కడ వేతన పడుచున్నాను, అగ్నిలో వేతన పడుచున్నాను. కాబట్టి లాజర్ను గాని పంపండి తండ్రి అయిన అబ్రహామా. తన వేలు కొనలు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుతాడు. ఇప్పుడు అబ్రహాము గారు చెబుతారు, అబ్రహాము గారు మరణించారు కదా, భూమి మీద లేరు కదా, మరి అబ్రహాము గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ లాజర్ గారు మాట్లాడుతున్నారు, అబ్రహాము గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వారు ఉన్నారు కాబట్టే మాట్లాడుతున్నారు ప్రియులారా. వారు ఉన్నారు కాబట్టే, లేకపోతే ఎలా మాట్లాడతారు చెప్పండి? ఆలోచించండి, మీరు ఆలోచించండి. దేవుడు మనకు వివేచన జ్ఞానం ఇచ్చాడు. వారు లేకపోతే ఎలా మాట్లాడతారు? భూమి మీద లేనంత మాత్రాన వారు లేనివారు కాదు ప్రియులారా. మరణం అనే దేవుడు మరణాన్ని సెట్ చేశాడు కనుక మన పాపములను బట్టి నిజంగా ఈ దేహాన్ని నడిపించేటువంటి శక్తిని మరొక ప్రదేశం లేకి పంపిస్తున్నాడు. మరొక మాట చూస్తారా, నిజంగా మరణించినటువంటి నీతిమంతులు వాళ్ళు కూడా కేకలు వేస్తున్నారు. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము. ఇవన్నీ రుజువులు మీకు చూపిస్తున్న బైబిల్లో నుంచి. మరణం తర్వాత మరొక బ్రతుకు లేదు, ఇదే జీవితము, ఇక్కడే తిని తాగుదాము, ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి సమాజం ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలా. దేవుడు ఎంత గొప్ప జ్ఞానం రాయించినా మత గ్రంథం అని పక్కన పడేసి దాన్ని చదవకుండా పోతున్నారు కనుకనే నిజంగా వారికి అర్థం కావటం లేదు. చదవండి, చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది, వాస్తవాలు అర్థం చేసుకుంటారు ప్రియులారా. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు ప్రియులారా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఉదింపబడిన వారి ఆత్మలను బలపీఠం క్రింద చూచి తిని, అంటే దేవుని కొరకు మరణించిన వారిని చూశాను అని యోహాను గారు చెబుతున్నారు. చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. మరణించి వెళ్ళిపోయారు కదా, మరణించి వెళ్ళిపోయినప్పుడు మరలా వీరి కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఆలోచించండి ప్రియులారా. మరణించి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీరి కేకలు వినిపిస్తున్నాయి అంటే వీరు మరణం కాలేదు, శాశ్వతమైన మరణం కాదు. దేవుడు ఈ భూమి మీద నుంచి మరొక ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేశాడు వారిని. అంటే ఆత్మలను, మహాశక్తులను ఈ భూమి మీద పట్టలేవు గనకనే ఈ దేహంలో నుంచి దేవుడు మరొక ప్రదేశంలోకి ఆత్మలు పట్టే లోకము పాతాళ లోకానికి పంపించాడు దేవుడు. అందులో నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దేవుని కొరకు బ్రతకని వారు ఉన్నారు, దేవుని కొరకు బతికిన వారు ఉన్నారు. ఇదేంటండి అందరం పాతాళం లేకపోతున్నామా అని అంటే వాస్తవం ప్రియులారా, అందరము పాతాళానికే పోతున్నాము. చనిపోయిన ప్రతి మనిషి ఆత్మ పాతాళానికే జారిపోతుంది. ఒకసారి బైబిల్ చూడండి, మళ్ళీ మీరు అపార్థం చేసుకుంటారేమో, ఏంది ఇది డిఫరెంట్గా చదువుతున్నాడు ఇతనని. ఒకసారి చూడండి ప్రియులారా, సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనము, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించువాడు దేవుడే ప్రియులరా, దేవుడే. అంటే మన ఆత్మలు ఎక్కడికి జారిపోతున్నాయి? అది నీతిమంతుడైనా లేదంటే అనీతిమంతుడైనా అందరూ పాతాళానికి జారిపోతున్నారు. అదేంటండి మరి నీతిమంతునికి శిక్షణ అంటారు,
నీతిమంతునికి శిక్ష కాదు ప్రియులారా. అబ్రహాము గారు తన వంతుని చూశాడు కదా. ఎక్కడ చూశారు వీళ్ళు? పాతాళ లోకంలోనే చూశారు. కానీ ప్లేసులు వేరు, పాతాళంలోనే ప్లేసులు వేరు. కాబట్టి నీతిమంతులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారనేది మరొక పాఠం మీకు తెలియజేస్తాం ప్రియులారా. కాబట్టి దేవుడు మరణించిన ప్రతి ఆత్మను, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ప్రతి ఆత్మను పాతాళంలోకి పంపిస్తున్నాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రియులారా. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి, మరణించిన వారు చనిపోలేదు, వాళ్ళు కనుమరుగైపోలేదు, వారు ఉన్నారు, మాట్లాడుతున్నారు అనే సంగతి మనకు అర్థమైంది ప్రియులారా. మరి వారిని మరలా భూమి మీదకి రప్పించలేడా దేవుడు? రప్పించగలడు. ఈ దేహంలోనికి రప్పించగలడా? రప్పించగలడు. మరలా ఈ దేహం పని చేయగలుగుతుందా? పని చేయగలదు. ఎలా? ఒక కరెంటు పోయిన తర్వాత సౌండ్ బాక్సులు ఎలా మోగపోతాయో, నీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఎలా పని చేయకుండా పోతుందో, నువ్వు చూసే టీవీ పని చేయకుండా పోతుందో, ఎప్పుడైతే ఆ కరెంటు మరలా రప్పిస్తావో వెంటనే నీ టీవీ పనిచేయడం మొదలు పెడుతుంది, నువ్వు ఫ్యాన్ పనిచేయడం మొదలు పెడుతుంది, అలాగే సౌండ్ బాక్సులు పనిచేయడం మొదలు పెడతాయి పిల్లరా. అది ఎంత వాస్తవమో పాతాళంలో ఉన్నటువంటి ఆత్మను మరలా ఈ దేహంలోనికి రప్పిస్తే ఈ దేహం మరలా సజీవమై పని చెయ్యగలదు. నిజంగా దేవుడు ఎంత గొప్పగా జ్ఞానం బైబిల్లో పెట్టాడు ఆలోచించండి పిల్లరా. ఎంత గొప్ప విషయాలు మనకు తెలియజేస్తున్నా చూడండి. ఇది సైంటిఫిక్ థియరీస్. యాక్చువల్లీ సైంటిస్టులు కూడా ఏమన్నారో తెలుసా? శక్తిని సృజించలేము, దాన్ని నాశనం చెయ్యలేము. మనం శక్తులమే. ఏదో ఈ దేహంలో మృతతుల్యమైనటువంటి ఈ దేహంలో పాపం చేసి మృతతుల్యంగా మార్చుకున్నటువంటి ఈ దేహంలో ఉన్నంత మాత్రాన నేను పురుగును, నేను పేడను అని చెప్పడం కాదు ప్రియులారా. మహాశక్తులు మనము. పరలోకపు కన్న తండ్రిలో నుంచి వచ్చినటువంటి మహాశక్తులం మనము. మీరు ఏ రోజు తక్కువ చేసుకోనొద్దు మిమ్మల్ని మీరు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, మరి వాళ్ళని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. నేను పురుగును ప్రభువా, నేను పేడను ప్రభువా. నువ్వు పురుగు కాదు, పేడవు కాదు, నువ్వు మహాశక్తివి నాన్న, నువ్వు మహాశక్తివి. అది అర్థం చేసుకో. పరలోకపు తండ్రిలో నుంచి వచ్చిన వాడివి నువ్వు. దేవుని కుమారుడువు, కుమార్తెవు. ఆలోచించండి ప్రియులారా. అంటే పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను భూమి మీదికి మరలా ఈ దేహంలోనికి రప్పిస్తే ఈ దేహము పని చేయడం మొదలు పెడుతుంది పిల్లారా. ఇదే సూత్రం ఇదే. నిజంగా సైన్స్ చెప్తున్నది కూడా ఏమన్నా తెలిసిన, శక్తిని సృజించలేము, దాన్ని నాశనం చేయలేము. నాశనం కాలేదు. అది ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారుతుందే తప్ప దాన్ని నాశనం చేయలేడు. అలానే మనలో ఉండే ఈ శక్తిని, లేదంటే నువ్వు నేను అనే ఈ మహాశక్తులు నాశనం కావు కానీ అవి ఎప్పుడు ఉండాల్సిందే. రూపం మారుతుంది అంతే, రూపాలు మార్చుకుంటాయి అంతే ప్రియులారా. ఆ పాతాళంలో ఉన్న ఆత్మ, నీవు నేను అనే ఆత్మలు మరణించిన తర్వాత వెళ్ళిపోయినటువంటి ఆత్మలు మరలా భూమి మీదికి ఒకరోజు దేవుడు మరలా ఒకరోజు భూమి మీదికి రప్పించబోతున్నాడు. అప్పుడు ఈ దేహాలన్నీ తిరిగి లేస్తాయి ప్రియులారా. మనం ధరించుకున్నటువంటి ఈ దేహము మృతతుల్యమైపోయింది కదా, ఆ దేహం లేక మరలా ఆత్మను పంపించి ఈ దేహాన్ని తిరిగి లేపబోతున్నాడు ప్రియులారా. యేసు ప్రభువు వారు పలికిన మాటలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29. దీనికి ఆశ్చర్యపడకుడి. ఆ రోజు చిన్న ఆశ్చర్య కార్యాలు చేసినందుకే జనులు అబ్బో అని ఆశ్చర్యపడిపోయారు, నిజంగా సంబరపడిపోయారు. దేవుడు చెబుతున్నాడు ఒక గొప్ప విషయం. ఏమంటున్నాడో తెలుసునా? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. ఒక కాలము రాబోతుంది, దేవుడు నిశ్చయించాడు, దేవుడు సెట్ చేశాడు. ఆ కాలము అది రాబోతుంది. ఆ రోజున సమాధులలో ఉన్న వారందరూ, సమాధులలో ఈ దేహాలు పెట్టబడి ఉన్నాయి కదా, ఎక్కడ ఉంటాయండి? అన్ని కుళ్ళిపోయినాయి కదా, ఎముకలు మాత్రం ఉంటాయని మీరు అనుకుంటారు పిల్లరా. కుళ్ళిపోయినా ఈ మట్టిలో అన్ని భద్రపరచబడి ఉన్నాయి. నిజంగా ఈ ప్రకృతిలో ఇవన్నీ చాలా వండర్స్ ఉన్నాయి బైబిల్లో. నిజంగా చాలా వండర్ఫుల్ థింగ్స్. సైన్స్ కూడా అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి పిల్లరా. నిజంగా ఈ పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. నువ్వు విడిచిపెట్టిన ఈ దేహాన్ని భూమి ఒకరోజు అప్పగించబోతుంది. మరలా ఈ దేహం రాబోతుంది. ఈ దేహంలోనికి దేవుడు ఎప్పుడైతే ఆత్మను పంపిస్తాడో మరలా తిరిగి లేస్తాము, మరలా మాట్లాడతాము, మరలా పని చేయగలుగుతాం ప్రియులారా. అదే చదువుతున్నాడు దేవుడు. ఒక దినము ఉన్నట్టుంది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ, వారు ఎవరైనా సరే, నీతిమంతులా అనీతిమంతులా, దేవుని కొరకు బ్రతికిన వారా, ఎవరైనా సరే ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవం పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. అంటే ఇద్దరు వస్తారు.
ఇద్దరు బ్రతుకుతారు. నువ్వు దేవుని కొరకు బ్రతకపోయినా దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు, దేవుని కొరకు బ్రతికినా నిన్ను తిరిగి లేపుతాడు. అయితే తేడా ఏంటంటే దేవుని కొరకు భయభక్తులతో బ్రతికిన వారికి నిత్య జీవం ప్రసాదిస్తాడు. ఎవరైతే ఆయన మాటలు వినరో వారికి నిత్య శిక్ష అని చెప్పాడు. అదే అధ్యాయం మనం చూస్తే 24వ వచనంలో ఉంటుంది పిల్లారా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసమించువాడు నిత్య జీవము గలవాడు. ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు, నా దేవుని యందు, మీ దేవుని యందు, మనందరి దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవముకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నిత్యము బ్రతుకుతారు, నిత్య జీవము నా ద్వారానే. అందుకే యేసుక్రీస్తుల వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు జీవం ప్రసాదించబడుతుంది. అక్కడ లింకు పెట్టాడు దేవుడు. అందుకే ఆయన సంకల్పమును మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఎందుకు యేసుక్రీస్తుల వారిని మధ్యన పెట్టాడు దేవుడు? ఎందుకంటే ఆయన నమ్మితేనే నీకు నిత్య జీవము, ఆయన నమ్మకపోతే నీకు నిత్య జీవం లేదు. నిత్య జీవం లేదు. మరణించిన తర్వాత నువ్వు తిరిగి లేస్తావు, కానీ తీర్పు పునరుద్ధానానికి తీసుకెళ్తాడు దేవుడు. ఎవరైతే నమ్మరో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచరో వారికి తీర్పు పునరుద్ధానము, అంటే తీర్పు తీర్చబడి నిత్య శిక్షలోకి అని చెప్పాడు దేవుడు. నిజంగా ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారు నిత్య జీవము గలవారై దేవునితో నిత్యము జీవించేవారుగా ఉంటారు పిల్లారా. ఇప్పుడు మీకు అర్థమైందా? మరణించిన మనిషి మరలా తిరిగి లేవగలడా అంటే తిరిగి లేవగలడు. ఎప్పుడైతే ఆత్మను తీసుకొచ్చి ఈ దేహంలో ప్రవేశపెడతాడో దేవుడు, అప్పుడు ఈ దేహం అనేది మరలా తిరిగి లేస్తుంది, పని చేస్తుంది, నిత్య జీవంలోకి వెళ్ళిపోతుంది ప్రియులారా. మరి లోకం ఎందుకు ఇలా చెబుతుంది? రేపు ఎలా చనిపోతాము? ఆదాం నుంచి ఇప్పుడు వరకు చూసా ఎవరు బ్రతకలేదు, అందరూ చనిపోతున్నారే కానీ నిలబడిన వాడు భూమి మీద ఎవడు లేడు కదా, ఇంకా జీవితం లేదు అని అనుకుంటుంది ప్రియులారా ఈ లోకము. కానీ మీరు అలా ఉండకూడదు. ఆల్రెడీ ఆయన ఒక టైం పెట్టాడు. ఆ టైం వరకు ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులతో బ్రతకాల, ఆయన చిత్తం చొప్పున బ్రతకాల. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దేవుడు మరలా మనల్ని తిరిగి లేపుతాడు. ఈ మృతతుల్యమైనటువంటి ఈ దేహం మీద మరొక దేహాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు, నిత్యము నివసించే దేహాన్ని ప్రియులారా. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనము, క్షయమైన ఈ శరీరము, క్షయమైనదిగా మృతతుల్యమైనదిగా ఈ దేహం ఉంది కదా ఇప్పుడు మనకు, ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది. నిత్యము జీవించే శరీరము, నాశనం కాని శరీరాన్ని దేవుడు ఈ దేహంలో కప్పబోతున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తుల వారిని భూమి మీదికి పంపించి ఆ రోజు ఆయన ద్వారా ప్రతి ఒక్కరిని లేపి వారికి ఇది నిత్య జీవం పొందే విధంగా, లేదంటే అక్షయమైన ఈ దేహాన్ని ఈ క్షయమైన దాని మీద తొడగబోతున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. నేను అబద్ధాలుగా చెప్పేది పిల్లరా, దేవుడు రాయించిన మాటల్లోనే మీకు చూపిస్తున్నా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, అంటే శిథిలమైపోయిన పాడైపోయినటువంటి ఈ దేహము, మట్టిలో కలిసిపోతుంది దేహము, అయినా మరలా దాన్ని రప్పిస్తున్నాడు. అయినా సరే అది మృతతుల్యమైనదే కనుక దాన్ని నిత్యము జీవింపజేయాలంటే ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రియులారా, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవుని చేతనే కట్టబడినటువంటి నిత్యమైన నివాసము పరలోకమందు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. దాన్ని యేసు ప్రభులు వారు ఒక రోజు రాబోతున్నాడు. అవి ఆ దేహాన్ని మనకు ధరింపబోతున్నాడు. నిత్యము నివసించే ఆ అక్షయమైన దేహాన్ని మనకు ధరింపబోతున్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో చెబుతాడు, తిరిగి నేను వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎవరికి నివాసం చేయటానికి? మన కొరకే ప్రియులారా, మనకే నివాసం సిద్ధపరుస్తున్నాడు. నిత్యము నివసించటానికి అక్షయమైన దేహాన్ని పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కూడా తీసుకొని వచ్చి ఈ మృతతుల్యమైనటువంటి ఈ దేహం మీద కప్పి నిత్యము జీవించేవాడిగా దేవుడు చేయబోతున్నాడు ప్రియులారా. ఒకరోజు పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఈ మనిషిని మరలా బ్రతికించడం కొరకు మన కన్నతండ్రి ఆయన పడుతున్న కష్టము చూడండి, ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. మీరు తప్పు చేశారు కనుక మీకు శిక్షనే కరెక్టు అని దేవుడు విడిచిపెట్టలేదు. మనము పాపులమైనా సరే, ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి సమాజమైనా సరే, ఆయన మన మీద ఎంతో కృప కలిగి, మన మీద ఎంతో దయ చూపి నిజంగా మరలా మనల్ని బ్రతికించాలనుకుంటుండు. కానీ ఈ సమాజం నమ్ముతుందా?
ఈ సమాజం నమ్ముతుందా మరణించిన తర్వాత మరొక బ్రతుకు అంటే? నవ్వుతారు. ఈ సమాజం నవ్వుతుంది. ఎందుకంటే దేవుని జ్ఞానము వారిలో లేదు కనుక. ఈవెన శాస్త్రము, మాకు శాస్త్రం తెలుసు అనుకుంటున్న వారికి కూడా అర్థం కాలేదు. వీరే చెబుతారు శక్తికి నాశనం లేదు, దాన్ని సృష్టించలేము అని చెబుతున్నారు. కానీ మనిషి జీవితానికి వచ్చేసరికి పొరబడిపోతున్నాడు. మనిషి జీవితానికి వచ్చేసరికి నువ్వు కూడా ఒక శక్తి, నీకు కూడా నాశనం లేదు, నువ్వు ఉండవలసిన వాడివే అనేది సంగతి ఈ శాస్త్ర ప్రపంచం కూడా మర్చిపోయింది. ప్రియులారా, నిజంగా మీరు కొందరుగా వచ్చారు, దేవుని మాటలు విన్నారు. ఎంత గొప్పగా ఉన్నాయో దేవుని మాటలు మీరు చూశారు. లోకం చెబుతున్నట్టుగా మరణం తర్వాత మరొక బ్రతుకు లేదు, ఇంకా ఇక్కడే తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దామనే భ్రమలో మీరు ఉండిపోవద్దు. నిజంగా కన్న తండ్రి కొరకు, పరలోకపు తండ్రి కొరకు గొప్పగా బ్రతకండి. ఆయన ప్రేమను పొందుకున్న వారిగా, ఆయన ప్రేమను అనేక మందికి చూపేవారిగా మనం బ్రతకాలి. ప్రియులారా, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది 100% ప్రియులారా. అది క్రీస్తుతోనే సాధ్యము. మరే నేనుగా వస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే పాతాళంలో ఉన్న ఆత్మలను రప్పించేది ఎవరో తెలుసా? పాతాళంలో నుండి ఆత్మలను, నిత్యము నివసించే ఆత్మలను రప్పించేది ఎవరు? దేవుడే ప్రియులారా, దేవుడే. ఆయన రప్పించాలి. అందుకే యేసు క్రీస్తుల వారు చెబుతుంది, ఆయన నమ్మితేనే, ఆయన నమ్మిన వారికే నిత్య జీవము, నమ్మని వారికి కాదు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. పాతాళానికి పంపించింది ఆయనే. మన పాపమును బట్టి మరలా ఆయన నమ్మటాన్ని బట్టి, ఆయన పంపిన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మటాన్ని బట్టి మరలా అందులో నుంచి బయటికి రప్పించేది దేవుడే ప్రియులారా. మరి ఆయననే ఎందుకు నమ్మాలి? క్రీస్తునే ఎందుకు నమ్మాలి? క్రీస్తుని నమ్మితేనే ఎందుకు మనకు నిత్య జీవము అని ఆలోచిస్తే ప్రియులారా, పాపములు విడిపించడం అనేది సామాన్య విషయం కాదు. మనం చేసినటువంటి పాపాలు విడిపించడం అనేది నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యము యేసుక్రీస్తుల వారు చేశారు. ఏంటంటే నిజంగా పరిశుద్ధుడిగా ఈ భూమి మీద జీవించి మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. మనకు పడవలసినటువంటి శిక్ష ఆయన మీద దేవుడు వేశాడు. అందుకే దేవుడు ఇంటర్మీడియట్గా పెట్టాడు యేసుక్రీస్తుల వారిని. ప్రేమతో క్రీస్తు ద్వారా అనేక కుమారులుగా ఆయన స్వీకరించాలనుకుంటూ, ఎందుకు క్రీస్తు ద్వారా స్వీకరించాలన్నాడు? ఎందుకు చెప్పాడంటే ఆ మాట ప్రియులారా, ఇందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారు, గొప్ప త్యాగం చేసినటువంటి క్రీస్తు వారిని మనం నమ్మితే అందును బట్టి మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందును బట్టి పాతాళంలో ఉన్నటువంటి మన ఆత్మను మరలా తిరిగి ఈ దేహంలోనికి పంపించి నిత్య జీవాన్ని ప్రసాదిస్తానన్నాడు. పిల్లారా, యేసుక్రీస్తుల వారు మరణిస్తే మనకు ఎలా నిత్య జీవం వస్తుందని మీరు అనుకుంటారు పిల్లారా? చాలా మంది అంటున్నారు దేవుని నమ్మని వారు, హేతువాదులు, వీళ్ళు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఏమనంటే, క్రీస్తు మీరు చెప్పారు మరణించాడు పాపుల కోసము, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఆయన ఇప్పుడు కాదు కదా మరణించింది, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. మరి అప్పుడు మరణిస్తే ఇప్పుడు ఎలా పని చేస్తుంది, ఇప్పటికి కూడా పని చేస్తుందా అని వీళ్ళు ప్రశ్న అడుగుతున్నారు పిల్లారా. నిజంగా వీరికి కనీస జ్ఞానం కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఒక విషయం మీకు తెలియజేస్తా, మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు పిల్లారా? 1947 సంవత్సరంలో బ్రిటిష్ వారి చేతిలో నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం కొరకు నేనేం కష్టపడ్డానా? నేనేమైనా స్వాతంత్ర సమరయోధుడినా? లేదంటే నా తండ్రి ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? మరి నేను స్వాతంత్రపు వాయువులను, స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నాను కదా భారతదేశంలో, మీరు అనుభవిస్తున్నారు కదా. మనం ఎవరమైనా స్వాతంత్రం కొరకు కష్టపడ్డామా? మహాత్మా గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కష్టపడ్డారు కదా. వీళ్ళందరూ కష్టపడి బ్రిటిష్ వారితో పోరాటం చేసి మన కొరకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు కదా. మరి వారు తెచ్చిన స్వాతంత్రం ఈ రోజు మనకు ఎలా అప్లై అవుతుంది? వారు అనుభవించాలి కదా, మరి మనము కూడా ఎందుకు అనుభవిస్తున్నాము? ప్రియులారా, ఇది లోక జ్ఞానము, మినిమం లోక జ్ఞానం అంటారు. ఇది కూడా మనము లేకుండా ప్రశ్న చేస్తే సరిపోతుందా? కుదరదు. ఆ రోజు వారు కష్టపడ్డబట్టే ఈ రోజు మనము స్వాతంత్రము అనుభవిస్తున్నాము, ఫ్రీగా మనం బతుకుతున్నాం ప్రియులారా. అలాగే ఒక క్రికెట్ టీం చూస్తే, ఒక గేమ్ 11 మంది ఆటలు ఆడతారు. తమ దేశం తరపున, భారతదేశం తరపున మేము ఆడామని చెబుతారు. అప్పుడు వారు ఒకవేళ గెలిచి కప్పు తెచ్చారనుకో, భారతదేశం గెలిచింది, ఇండియా గెలిచింది అని అంటారు. గెలిచింది 11 మంది కదా. మరి భారతదేశం ఎప్పుడు ఆడింది? భారతదేశంలో ప్రతి ప్రజలు లేదంటే భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎప్పుడు పోయి ఆడాడు? ఎలా గెలిచారు? 11 మంది గెలిచినా అది అంతా దేశానికి ఆపాదిస్తాం. అది ఎంత వాస్తవమో
క్రీస్తు మనందరి కొరకు మరణించాడు గనుక మనకు కూడా రక్షణ ప్రియులారా. మనందరి పాపాల నిమిత్తము ఆయన మరణించాడు కనుకనే ఆయన నమ్మితే మనకు నిత్య జీవము. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూడండి. ఆదాము గారు చేసినటువంటి పాపం వలన మరణం ఎంటర్ అయింది. అయితే నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుల వారు మరణించడం బట్టి ఆయన మరణించి మన పాపాలను కడిగి మనల్ని శుద్ధులుగా చేసి నిత్య జీవాన్ని ప్రసాదించాడు పిల్లలు. ఒకసారి చూడండి ఆ మాట ముగించుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒకనాడు ఆదాము గారు యొక్క అవిధేయత వలన అనేకులు అందరము పాపము చేసి నిజంగా మరణాన్ని కొని తెచ్చుకున్నాం కదా. అలా అవిధేయులుగా ఎలా మారామో అలాగే ఒకని విధేయత వలన ఎవరు విధేయత చూపించారు? యేసు క్రీస్తుల వారు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కొందరి పోరాటం వలన అనేకులు స్వాతంత్రం అనుభవిస్తున్నారు. 11 మంది ఆడటం వలన అందరూ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు మేము గెలిచామని. యేసు క్రీస్తుల వారి మరణం వలన ప్రపంచ మానవాళ్ళందరికీ రక్షణ ప్రియులారా. ఒకే ఒకరి విధేయత వలన దేవుడు మనందరికీ రక్షణ కలుగజేశాడు. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి నా ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారిని అంగీకరించండి, ఆయనను నమ్మండి, నేను నిత్య జీవం ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పాడు పిల్లారా. ఎందుకంటే యేసు ప్రభుల వారికే భూమి మీద దేవుడు అధికారం ఇచ్చాడు, పాపములను క్షమించే అధికారము. ఒకసారి ఆ మాట కూడా చూడండి పిల్లారా. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం పిల్లారా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీతో చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు యేసు క్రీస్తుల వారికి భూమి మీద మనుషుల యొక్క పాపాలను క్షమించటానికి అధికారం ఎవరికైనా ఉందంటే యేసు క్రీస్తుల వారే. ఎందుకంటే మనమందరం పాపం చేసిన వారమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరము పాపం చేశాము. మనము పాపం చేసినప్పుడు, మనమే గుంటలో పడిపోయినప్పుడు మరొకరిని గుంటలో నుంచి ఎలా లేపుతాం ప్రియులారా? మనకే సహాయం అవసరము. మనమే ఆపదల్లో ఉన్నాము. ఆపదల్లో ఉన్న వారిని మనం ఆదుకోలేము. అది ఎంత వాస్తవమో, పాపంలో ఉన్నటువంటి మనముగా నీతిమంతులుగా మారలేము. నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తుల వారు క్షమిస్తేనే మనము నీతిమంతులుగా మారుతాము. ఆయన కాచిన రక్తం వలనే మన పాపములను కడిగి వేస్తుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి పిల్లారా. 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయనలో వెలుగునున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై, అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఎందుకు? ఆయనే నీతిమంతుడిగా భూమి మీద బ్రతికి మన కొరకు మరణించాడు గనుక ప్రియులారా. ఆయనకే అధికారం ఇచ్చాడు, పాపములు క్షమించే అధికారము. ఆ క్రీస్తే ఒకరోజు రాబోతున్నాడు. ఆయనే పాతాళంలో ఉన్నటువంటి ఈ ఆత్మలను మరలా బయటికి తీసుకువచ్చి ఈ దేహంలోకి నడిపిస్తున్నాడు. ఈ దేహం మీద మరొక దేహాన్ని కప్పబోతున్నాడు. తద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాడు పిల్లారా. ఇది దేవుడు ప్లాన్ చేశాడు. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలని ప్లాన్ చేశాడు పిల్లారా. ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల చేసి ఉంటే మనిషి ఆయన ప్రేమను నిజంగా తృణీకరిస్తున్నాడు. ఉచితంగా వస్తుంది గనక నిజంగా తృణీకరిస్తున్నాడు. ప్రకృతిలో ఎన్నో రుజువులు పెట్టినా మరణించినవి మరలా తిరిగి లేస్తున్నవి మనం చూస్తున్నా మనిషి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు పిల్లారా. మీరెవ్వరూ అలా ఉండవద్దు. మనమందరము మన కన్న తండ్రి మనకు రాసి ఇచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ చదువుకొని స్థిరులుగా కదలని వారిగా దేవుని కొరకు గొప్పగా బ్రతికే వారిగా ఉండండి. నిజంగా మనం అందరము కలిసి అనేక మందికి ఈ సత్యాన్ని తెలియజేద్దాము. చాలా మంది మతం అంటున్నారు పిల్లారా. మతము కాదు. అయితే మీకు డౌట్ రావచ్చు, మీరు ఇంత చెప్పారు, మరణం తర్వాత మరొక బ్రతుకుంది, మరి మరణించిన వారు భూమి మీద ఇప్పటి వరకు ఎవరైనా తిరిగి లేచారా, నిత్యము బ్రతుకుతున్నారా అని చూస్తే పిల్లారా, మనం నమ్మిన మన ప్రభులు వారే భూమి మీద మరణించి తిరిగి 3వ దినం మీద ఆయన చెప్పిన ప్రకారంగా తిరిగి లేచాడు. ప్రథమ ఫలముగా ఈరోజు భూమి మీద నిజంగా మనిషి మరణించిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తుల వారే పిల్లారా. ఇప్పటికైనా సమాధి ఖాళీగానే ఉంది, ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సజీవ సాక్ష్యంగా మన మధ్యనే ఉంది. యెరూషలేములో మనము ఆయన సమాధిని మనం చూడొచ్చు పిల్లారా. ఇప్పటికీ ఉంది. మనం అంత దూరం కూడా పోవాల్సిన పని లేదు. యూట్యూబ్లో మనము ఇంటర్నెట్లో చెక్ చేస్తే ఇప్పటికీ మనం కనపడుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరి సమాధులను ఓపెన్ చేసి చూస్తే అన్ని కళేబరాలతో ఉంటాయి, ఎముకలతో ఉంటుంది. కానీ యేసు క్రీస్తుల వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ప్రియులారా, ఖాళీగా ఉంది. అది చూసిన శిష్యులు నిజంగా ప్రపంచమంతా తిరిగి
వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలను ఒడ్డి నిజంగా ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చాటించారు ప్రియులారా. చాటి చెప్పారు ప్రపంచ మానవాళ్ళందరికీ. ఆ విషయాన్ని దేవుడు మనకు మహాజ్ఞానగ్రంథమైన బైబిల్లో రాయించి పొందుపరిచాడు, మనకు రుజువుగా చూపించాడు. యేసు క్రీస్తుల వారిని 3వ దినమున తిరిగి లేపి మనకు రుజువుగా చూపించాడు. ఒకసారి ఆ మాట చూడండి, ఇంకా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం చూడగలిగితే ప్రియులారా 20వ వచనము, ఇప్పుడు వరకు మరణించిన వారిలో ఎవరైనా తిరిగి లేచారు అని అంటే దేవుడు చెబుతున్నాడు ప్రియులారా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒక క్రీస్తు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఎందుకు? ఆయన అందులో లేడు, ఆ సమాధిలో లేడు, తిరిగి లేచాడు. అందుకే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా, మనకు రుజువు చూపించాడు కదా, ప్రకృతిలో రుజువులు పెట్టాడు, చివరికి ఆయన కూడా చూపించాడు ప్రాక్టికల్గా. మరణిస్తే తిరిగి లేస్తాము, తిరిగి మరలా బ్రతుకు ఉంది, మరొక బ్రతుకు ఉంది అనేది యేసు క్రీస్తుల వారు చూపించాడు ప్రియులారా. ఈరోజు సమాధి ఖాళీగా ఉంది. కాబట్టి ఆయన యందు ఎవరమైతే విశ్వాసం కలిగి జీవిస్తామో వారికే నిత్య జీవము, వారినే దేవుడు మరలా తిరిగి లేపబోచున్నాడు పిల్లారా. ఆలోచించండి, మరణమే ముగింపు కాదు మనిషికి. మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది. అది గొప్ప జీవితము. మరణం తర్వాత ఒక క్రొత్త జీవితము ప్రారంభమవుతుంది మనిషికి. అది తెలుసుకోకనే మనిషి పొరపాటు పడుతున్నాడు. అది తెలుసుకోకనే భూమి మీదనే మనం బ్రతికేది కనుకనే ఇక్కడే స్వార్థపూరితమై సంపాదించుకుందాము, మన కొరకే బ్రతుకుదాము అని ఒక ధనవంతుల్లాగా బ్రతుకుతున్నారు ఈరోజు సమాజం ప్రియులారా. అధికార దాహంతో, ధన దాహంతో నిజంగా ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కటి అనుభవించాలని తాపత్రయపడుతున్నాడు. కానీ మనిషి ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉంది, దాని గురించి మనము జాగ్రత్త పడాలి అని ఆలోచన ఈ మనిషిలో లేదు. మీరెవరు అలా ఉండకూడదని మీకు తెలియజేస్తూ ప్రియులారా, ప్రతి ఒక్కరమే దేవుని కొరకు గొప్పగా బ్రతికి, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికి, మనవలే మన సహోదరులను కూడా ప్రేమించి వారికి దేవుని మాటలు తెలియజేసి కొంతమందినైనా దేవుని వైపు నడిపించే పనిలో ప్రతి ఒక్కరం ఉండాలని కోరుకుంటూ ప్రియులారా, మనిషికి మరణము ముగింపు కాదు, మరొక బ్రతుకు ఉందని విషయము నిజంగా సాక్ష్యాలతో, వాస్తవాలతో మీ ముందు పెట్టి ఈ మాటలు ముగిస్తున్న ప్రియులారా, లోకం అనుకున్నట్టుగా మీరు మాయలో పడిపోవద్దు. దేవుడు మన కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ప్రకృతిని మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ప్రియులారా. మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది, అది మరొక గొప్ప జీవితం అనేది సంగతి మీరు మర్చిపోవద్దు. అందుకు రుజువుగా ప్రకృతిలో ఎన్నో పెట్టాడు దేవుడు. తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తును తిరిగి లేపాడు 3వ రోజు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఇస్తే మనల్ని కూడా తిరిగి లేపబోతున్నాడు. కాబట్టి లోకమాయలో పడిపోకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం నమ్మి ఆయన చెంతకు చేరాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న ప్రియులారా, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. తండ్రి, రేపు చనిపోదాము గనుక తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దామని లోకము మాయలో పడిపోయింది తండ్రి. కారణము మీ మాటలు చదవకనే, మీ మాటలను పక్కన పెట్టబట్టే తండ్రి, మిమ్మల్ని నమ్మకపోబట్టే కన్న తండ్రి, కూడి వచ్చిన కొంతమందికి మీ పిల్లలకు, మీ ప్రియులకు తండ్రి, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది అని విషయాలు ప్రకృతిలో మీరు పెట్టిన వాస్తవాలను చూపించాము. మీరు మా కొరకు రాయించినటువంటి మాటలు వారికి చూపించాను తండ్రి. వారు విని గ్రహించి తెలుసుకొని మిమ్మల్ని ఎన్నడూ విడవకుండా తండ్రి స్థిరులుగా కదలని వారిగా నిలబెట్టండి తండ్రి. మీ కొరకు గొప్పగా ఫలించేవారిగా వారిని దీవించండి. అనేక మందిని నాయన అమాయక ప్రజలు తండ్రి వాస్తవాలు తెలియక తండ్రి మీకు దూరమవుతున్న ఈ సమాజాన్ని మీ దగ్గరికి చేర్చే పనిలో మేమందరము ఉండులాగున ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును ప్రార్థిస్తున్నాము. మీ కృప వారి పట్ల చూపి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి మీ కొరకు గొప్పగా వారు కూడా పనిచేయలాగున సహాయం దయచేయండి తండ్రి. వాస్తవాలు తెలియజేయడం కొరకు ఈ పరిచర్య ప్రారంభించాం నాయన. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న కార్యములను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. తమ్ముళ్ళు కలిసిగట్టుగా ఒక టీముగా క్రీస్తు సైనికుల వల్లే కష్టపడుతున్నారు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున నాయన దీవించండి. వారి మార్గాల్లో తోడుగా ఉండండి. మీ కొరకు ఇంకా గొప్పగా ఆలోచించేవారిగా నిలబెట్టండి తండ్రి. మేమందరము కలిసిగట్టుగా తండ్రి ఐక్యతతో
ఏకభావంతో ఏకస్వరంతో నాయన మీ పనులు మేము మీకు మహిమ తెచ్చే విధంగా చేయులాగున కృప చూపండి. ఈ మీటింగ్ అంతట్లో నాయన ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి వాతావరణాన్ని అనుకూలపరిచి జీవము కలిగిన మీ మాటలు వాస్తవాలను మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమయు అలాగే మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు ప్రియులారా.